సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో 150cc మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బైక్ అని కూడా చెప్పొచ్చు బజాజ్ కంపెనీ నుంచి కనుక చూసుకుంటే. సో 2024లో మనకి చాలా అప్గ్రేడ్స్ అనేవి చేస్తూ మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. సో ఒకప్పుడు చూసుకుంటే కనుక మనకి ఈ బైక్ అనేది డిస్కంటిన్యూ చేస్తామని అనుకున్నాం, ఎందుకంటే మనకి N150 సిరీస్ అనేది లాంచ్ అయితే చేశారు. సో ఆ సిరీస్ వచ్చిన తర్వాత మనకి ఈ బైక్ అనేది డిస్కంటిన్యూ చేస్తామని అనుకున్నాము, బట్ దీన్ని ఇంకా మనకి అప్గ్రేడ్ అనేవి చేస్తూ మనకి ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేయడం జరిగింది. సో 2024లో మనకి ఎటువంటి చేంజెస్ అనేది తీసుకొచ్చారో, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, సో ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మనం 1 by 1 మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఒకవేళ మీరు 2024లో బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ అనేది మీరు పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఈ వీడియో అనేది మీకు కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబర్ గ్రోత్ అనేది పెంచండి. నేను ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా ముందుకు తీసుకురావడానికి ఖచ్చితంగా మీ నుంచి కొంచెం సపోర్ట్ అనేది కావాలి. ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో, ఒక సబ్స్క్రైబ్ రూపంలో మీరు ఇచ్చినట్టయితే కనుక ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క 360 వ్యూ అయితే మీకు చూపిస్తాను. 360 వ్యూ చూసిన తర్వాత 1 by 1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో 360 వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్లో మెయిన్ హార్ట్ ఇంజిన్, కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 149.5cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valveతో BS6 ఫేస్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఎయిర్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 14 PS at 8500 RPM అని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 13.25 Nm 6500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క పవర్ అండ్ టార్క్ ఏ విధంగా ఉంది, దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని మీకు రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తూ ఇంకొక డెడికేటెడ్ వీడియో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇంజిన్కి ప్రొడక్షన్లో మనకి ఇంజిన్ కౌల్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీతో రావడం జరుగుతుంది, కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో 5 స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ చార్జర్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకి దీంట్లో 2 షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి. సో ఈ షాక్ అబ్జర్వర్స్ మీరు మీకు కావాలంటే మీ హైట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి సింగిల్ ఛానల్ ABSతో మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే రిఫ్లెక్టర్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తారు. దీంట్లో మనకి డ్యూల్ డిస్క్ అయితే ఉంటుంది, సింగిల్ ఛానల్ ABSతో మనకి బైక్ అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వ్యూస్ రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో 120/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వ్యూస్తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ కొంచెం మనకి బ్రాడ్ టైర్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చరికి 2035mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చరికి 750mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్కి 160 ఉంటే సరిపోతుంది, 165mm ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఆఫ్ రోడ్ చేసినా ఆన్ రోడ్ చేసినా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కంఫర్టబుల్గా రైడ్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 785mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే 5.3 అండ్ 5.4 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా బైక్ అనేది డ్రైవ్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క క్యార్బో వెయిట్ వచ్చరికి 150 kgs వెయిట్ అయితే ఉంటుంది. మరి అంత ఓవర్ వెయిట్ అని చెప్పడం, అలాగే మరింత లైట్ వెయిట్ అని కూడా చెప్పడం, మీడియంగా అయితే ఉంటుంది వెయిట్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ మనకి త్రో షిఫ్టర్ మాత్రమే అయితే ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా మనకి చాలా స్మూత్గా పడుతుంది అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి ఫోల్డబుల్ రైట్ రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి ఫోల్డబుల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి కనిపిస్తుంది అనమాట. సో వీటి యొక్క క్వాలిటీ అనేది ఓకే అన్నట్టు అయితే ఉన్నాయి. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా మనకి ఓపెన్ టైప్ చైన్తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా అయితే మనకి స్ప్లిట్ సీట్తో మనకి రావడం జరుగుతుంది. సో అంటే మనకి రైడర్కి ఒకటి, పిలియన్కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో సీట్ యొక్క క్వశ్చన్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బట్
బట్ ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే కనుక మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ బైక్ యూస్ చేస్తున్నాను. సో ఫ్యామిలీకి అయితే మాత్రం ఇది కంఫర్టబుల్గా అయితే ఉండదు, ఓన్లీ యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే కనుక దీంట్లో మనకి స్టాండర్డ్ వేరియంట్ ఉంది కదా, దాన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. దాని యొక్క రివ్యూ కూడా ఇక్కడ పైన ఐకార్డ్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే బ్యాక్ సెక్షన్ మనకి స్ప్లింట్ గ్రాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు. కంప్లీట్గా మనకి 2024లో స్టిక్కరింగ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు. రెడ్ కలర్ అలాగే క్రోమ్ కలర్లో మనకి ఇక్కడ కంప్లీట్గా స్టిక్కరింగ్ అనేది చేంజ్ అయితే చేశారు, కొత్తగా అయితే ఉంది. అలాగే 150 అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. అలాగే పల్సర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ పైన కూడా మనకి స్టిక్కరింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ బ్యాడ్స్ కూడా మనకి కంప్లీట్గా రెడ్ కలర్లో మనకి కనిపించడం జరుగుతుంది. సో దీంట్లో మనకి 15 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ E20 పెట్రోల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం ఒక 45 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే టర్న్ ఇండికేటర్స్ పక్కన చూసుకుంటే USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో తీసుకురావడం జరిగింది 2024లో. మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి సింపుల్ గా మీరు దీని ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ తో మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది, బట్ టర్నింగ్ రేడియస్ మాత్రం కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్ లో బీమ్ తో పాటు మనకి దీంట్లోనే పాస్ స్విచ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. సో స్విచ్ క్వాలిటీ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ఫ్రంట్ గా చూసుకుంటే మనకి మోడ్ అని ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి ట్రిప్ A ట్రిప్ B కానీ లేకపోతే బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కి సంబంధించిన ఫీచర్స్ కానీ లేకపోతే AFEDT లాంటి ఫీచర్స్ అనేవి కూడా మనం దీంతో అయితే ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే కింద చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ ఇచ్చింది. అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రేట్ సపోర్ట్ దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకున్నట్టయితే హెడ్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్ గా మనకి హాలోజన్ బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. 2024లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. DRLs కూడా మనకి బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్లెక్సిబుల్ టైప్ మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి కూడా మనకి LED కి అప్గ్రేడ్ చేస్తుంటే బాగుంటుందని అనిపించింది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి బల్బ్ తోనే ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ వచ్చరికి కంప్లీట్ గా మనకి LED టైల్ ల్యాంప్ మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫైనల్ గా మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనకి కన్సోల్ అనేది కంప్లీట్ గా ఈసారి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో కన్సోల్ అనేది మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ ఎలా ఉందని మాట్లాడుకుంటే పర్లేదు, మనకి బాగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టాండర్డ్ అయితే చూసాను, బట్ దాంట్లో నాకు అంత విజిబిలిటీ అనిపించలేదు. బట్ దీంట్లో చూసుకుంటే మనకి విజిబిలిటీ అనేది బాగానే ఉంది. నేను ఆల్రెడీ రైడ్ చేసినప్పుడు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. అలాగే కన్సోల్ ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే కనిపిస్తుంది, RPM మీటర్ అయితే ఉంది, అలాగే క్లాక్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ తో పాటు AFEDT ఇలాంటి ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అడిషనల్ గా మనకి దీంట్లో ఈసారి బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. బైక్ అనేది మీరు పర్చేస్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో కనుక ప్లే స్టోర్ లో ఒక యాప్ అయితే ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఈ బైక్ కి కనెక్ట్ చేసుకుంటే కనుక మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. ఇక దీని ఒక టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 110+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. అండ్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో అయితే మనకి రెండు కలర్స్ లో ఇది అవైలబిలిటీ అయితే ఉంది. ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్. సో 2 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. సో ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ మీకు ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత మనం దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చరికి 1,16,237 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ వచ్చరికి 1,54,200 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూమ్ లో ఆన్ రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది డే బై డే వేరీ అవుతుంది. అలాగే మీరుండే ఇయర్ అని బట్టి కూడా ప్రైస్ అనేది వేరీ అవుతుంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ అనేది చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ లేదంటే ఆన్ రోడ్ ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మనం దీని యొక్క రైడ్ రివ్యూ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.